నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిసర ప్రాంతాలను గమనిస్తూ శుభ్రం లేకుండా చెత్తా చెదారంతో నిండిపోయిన వాటిని చూసి అధికారులపై సీరియస్. నల్గొండ అంతటా చుట్టేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాకు సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుక్మా ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మొత్తం 16 నక్సలైట్ల శవాలు స్వాధీనం. నారాయణపేట సభ్యురాలు డాక్టర్ చిటం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. నల్గొండ అంతటా చుట్టేస్తున్న మంత్రి పరిసర ప్రాంతాలను గమనిస్తూ శుభ్రం లేకుండా చెత్తా చెదారంతో నిండిపోయిన వాటిని చూసి అధికారులపై సీరియస్. నల్గొండ పట్టణ ప్రజలకు ఎటువంటి శానిటేషన్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులకు సూచన. दूर उठे वासन रादू कैसे नहीं जा रहा पानी. तो रमजान का है, रोजा दिन है. मैं आपको कुछ नहीं बोलना चाहता हूँ, कभी भी नहीं बोलता हूँ. रमजान नहीं हो रहेगा, कल उगादी है. ऐसा वॉकिंग है मेरा अपनी जो हेडेक शुरू हो गया है ये नाट कर. ये कल ट्रैक्टर लगा रहे वहां से पूरा ये लेवल वो ग्राउंड लेवल पे कराएंगे. మొత్తం నువ్వు చేపియాలి, నిజం కాదు, కలెక్టర్ చెప్తా. మొత్తం ఆ లెవెల్ చేస్తాం. మొత్తం గ్రీనరీ పూల చెట్లు ఆ చెట్లు పెట్టిస్తా. మళ్ళీ దాని మీద కూడా లేయర్ వేపించి అన్ని చేస్తున్నా. నువ్వు ఎక్కడన్నా పేపర్ కనబడ్డా నీదే బాధ్యత. నువ్వు 4 ఏళ్ళు నువ్వే ఉంటావు కమిషనర్, 4 ఏళ్ళు నీకు మినిస్టర్ ఉంటావు. ఒక్క పేపర్ ముక్క కనబడ్డా పాతను వచ్చింది. మళ్ళీ ఎవ్రీ సాటర్డే సండే ఇన్నే ఉంటాం. మండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ పోతాం. 3 days ఉంటున్నాం. అన్ని నడుతూనే ట్రిపుల్-R రోడ్ రీజనల్ లింక్ అన్ని స్టార్ట్ చేసినాం. కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ ఒకటి టెండర్ లేదు. నువ్వు ఇక్కడ గల్లీ అయిపోయి కూడా నాయన ఏది రావాలో డెంగ్యూ వెళ్ళేస్తున్నాయి. పెందుర్తి శారదాపీఠం అధిపతిగా చెప్పుకుంటున్న స్వరూపానంద సరస్వతిపై క్రిమినల్ కేసు పెట్టాలని తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను శనివారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పివి రామ్ మాట్లాడుతూ శారదాపీఠంలో కొంత భూమి ఆక్రమణలో ఉన్న కారణంగా సంజాయిషి ఇవ్వాలని తహసీల్దార్ ఒక వారం క్రితమే నోటీసు జారీ చేశారన్నారు. అయినప్పటికీ పీఠం మేనేజర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొనగా శారదాపీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని మీరే ప్రకటించారని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను ఉద్దేశించి బివి రామ్ పేర్కొన్నారు. మరోవైపు శారదాపీఠంలో విలువైన ఆస్తులు డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం శారదాపీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బివి రామ్ కూటమి ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశారు. నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నోటీస్కి రిప్లై ఇచ్చారు. ఒక ఇండివిజువల్ అనుకోండి, మీదే నాది అనుకోండి, మీ రికార్డు మీకు లేకపోతే మీ ఫ్యామిలీకి తెలిసి ఉంటాయి రికార్డు ఏదన్నా. ఒక సంస్థ అనేసరికి వెంటనే ఇవ్వలేకపోవచ్చు. మనం కూడా పాజిటివ్గానే చూడాలి. వాళ్ళు రిటర్న్గానే ఇచ్చారు టైం. మనకి ఏదో వాటిలో చెప్పడం కాకుండా రిటర్న్గానే మనకి టైం అడిగారు. 3 weeks తర్వాత మనం మన నెక్స్ట్ తీసుకుంటాం. పెందుర్తి మండలం చెమ్మూరు వార్డులో ఉన్న శారదాపీఠం ఆక్రమణ విషయమై వచ్చిన వార్తల ప్రకారం మనం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో సర్వే చేయడం జరిగింది అధికారుల ఆదేశాల మేరకు. దాంట్లో 22 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణకు గురైనట్టు తెలిసింది మనకి. దాన్ని పురస్కరించి మొన్న 23వ తారీఖున ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫారం 7 నోటీస్ జారీ చేయడం జరిగింది.
నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 4 days 2 days బ్యాక్ నోటీస్ రిప్లై ఇచ్చారు. 3 weeks టైం ఇవ్వండి, మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం అంటూ అదేదో పంచాయతీ అప్పట్లో ఉన్న చిన్నముషిలవాడ అప్పట్లో పంచాయతీ మనందరికీ తెలిసింది. పంచాయతీ తీర్మానం ఉన్నది అనే నోటీస్లో కూడా రాశారు. మనమైతే పంచాయతీ తీర్మానం ఏమున్నా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నా. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని పక్షంలో ఇన్ టైంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఫర్దర్ యాక్షన్ మనం తీసుకుంటాం. మన సోదరులు అడిగినట్టు అంటే 7 days తర్వాత యాక్షన్ తీసుకోరు కదా అని అంటే అది ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంస్థకు సంబంధించింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా మనం గౌరవించాలి. వాళ్ళు 3 weeks టైం అడిగారు. ఆ 3 weeksలో వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకుని అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లా యంత్రాంగం ఎలాంటి ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుంటాం. ఏదైతే శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారో తహసీల్దార్ ఆఫీస్ నుంచి అది నేటితో సమాప్తమైంది, వారం రోజులు. మరి దీనిపైన వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అని చెప్పి తెలుసుకోవడం కోసం తహసీల్దార్ గారు ఆనందకుమార్ చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, వాళ్ళు 3 వారాలు టైం అడిగారని చెప్పాం. మేము దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఏ రికార్డు లేనప్పుడు 3 వారాలు టైం దేనికి అడుగుతున్నాం. మనం గతంలోనే అక్టోబర్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాడే తహసీల్దార్ గారు 2 సెంట్లు కబ్జా గురించి చెప్పి నాడే చెప్పారు. మరి అక్టోబర్ చూస్తే 5 నెలలు అయింది. 5 నెలలు ఇప్పుడు దాకా రికార్డు కూడా ప్రొడ్యూస్ చేయలేపారు. మరి వాళ్ళు 3 వారాలు టైం అడటం అనేది ఏదో కోర్టుకి వెళ్తాం, కోర్టుని స్టే తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కుయుక్తుల్లా కనపడుతున్నాయి. కానీ ఈవేళ న్యాయస్థానంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటాం మేము స్టే ఇవ్వమంటే ఏ న్యాయస్థానం కూడా ఇవ్వదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి దాన్ని ఏదైతే కబ్జా చేశారో వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టారని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది కానీ మనం అంచివేయకపోతే రేపు ముందు కూడా తెల్లలు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆక్రమించుకొని కడితే ఇంకా ప్రభుత్వానికి ఏం చేయని పక్షంలో దినాలు భూదోపుడే భూ ఆక్రమణ జరుగుతాయి. అంటే మేమేమి పీఠానికి వ్యతిరేకం, హిందూ మత వ్యతిరేకం కాదు. కబ్జా చేసి కట్టారు కాబట్టి తప్పు అంటున్నాం. మనం ఒక సమత ధర్మంలో ఉన్నప్పుడు ముందు మనకు ఒక నీతి ధర్మం ఉండాలి. మనకే ధర్మం లేనప్పుడు, న్యాయం లేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేగాని ఏదో రామ్ వ్యక్తిగత కక్షతోనే కాదు, ఆయనకు నాకు శత్రుత్వం లేదు. కేవలం ప్రభుత్వ భూమిని కాపాడాలి. గత జగన్ పాలనలో అడ్డదారులుగా విశాఖపట్నం రాష్ట్రం మొత్తం దోచుకున్నారు. ఇలాంటి భూములన్నీ ప్రభుత్వం వెనకతీయని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఇది శారదా పీఠం సమయం కోరటం చాలా ఆశాస్పదం. కోర్టుకెళ్ళి దీన్ని ఏదో స్టే తీసుకొని చూస్తున్నారు. ఇది మేము ప్రభుత్వం కూడా మేము రేపు లోకేష్ గారు విశాఖపట్నం వస్తాం తెలియజేయబోతున్నాం, ముఖ్యంగా చదవబోతున్నాం. అదే గతంలో మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ, అలాగే స్పీకర్ గారు అయినపాత్ర నరసీపట్నం నివాసం, గాజువాక పల్లా శ్రీనివాస కాంప్లెక్స్, అలాగే అనకాపల్లి పిల్ల గోవింద్ గారిది, మన సబ్బమారి గారి నివాసం శుక్రవారం రాత్రి మాట వచ్చి అక్రమంగా కూల్చేశారు. కానీ ఈ మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వారం రోజులు టైం ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం. అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయలేదు కాబట్టి టైం ఇచ్చినట్టయితే మనం క్రైమ్ని ప్రోత్సహించడం అవుతుందని చెప్పి డెఫినెట్గా శారదా పీఠం ఏదైతే అక్రమం గురైందో అక్రమ కట్టాలు పోల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామనడం చరిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియపై అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి పగడ్బందీగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లక్డీకాపూర్లోని ఓ హోటల్లో బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు కోసం ఉద్యమ కార్యాచరణ అనే అంశంపై బీసీ జనసభ, బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటుకు పంపించి రాజ్యాంగం 9 షెడ్యూల్లో పెట్టించి అమలు చేయాలని యోచిస్తోందని ఆర్ కృష్ణయ్య అన్నారు. అయితే అందులో జరిగే జాప్యం, అడ్డంకులపై బీసీ మేధావి వర్గాలతో చర్చించాలని కోరారు. బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అమలైన విధానాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం కంటితోడుపు చర్యగా కాకుండా చిత్తశుద్ధితో చేయాలని అన్నారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వమే జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ల అమలు చేయవచ్చునని, ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం తరఫున న్యాయవాదిని నియమించి కొట్లాడాలని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలును తాత్సారం చేస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
కాబట్టి ఇవాళ మనలో ఈ గణాంకాల ద్వారా తెలియజేసి టీ3 ద్వారా గ్రామ పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, బీసీలకు పెట్టుకుని చట్టాలను తయారు చేసుకుని అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ముందుకుపోతున్నప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దీనికి 9th షెడ్యూల్తో సంబంధమే లేదు. మీరు ముందు ఈ లెక్కలను సాధికారికంగా ప్రత్యేకమైనటువంటి పాలకుల అవసరాల కోసం, అంటే వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ సీట్ల కోసం అప్పుడప్పుడు ప్రయత్నం ఉంటారు. రెండవది, మనకి ఏం కావాలో మనం విరోచిత పోరాటాలు చేసి సాధించుకోవడం ద్వారా వస్తుంది. అది ఒకటి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఆర్. బీసీలకు స్థానిక సంస్థలలో 42%, విద్యా ఉద్యోగాలలో 42% ఒక బిల్లునైతే ప్రవేశపెట్టింది. మరి దీనికోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. నేను అట్లా ఇల్లు పెట్టిన 2వ రోజే ఆయన సొంత పని కోసం ఢిల్లీకి వెళ్ళి 2 రోజులు కూర్చున్నాడు. కానీ మరి బీసీ బిల్లు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు మనం అందరం ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది ఒక పెద్ద ట్రాష్. అసలు 50% రిజర్వేషన్, మరి ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేసింది? 50+10 దాటింది కదా, 60 అయింది కదా. వాదనకు విలువే లేదు. దట్ ఈస్ ట్రాష్. రెండో విషయం, కొంతమంది ఇప్పుడు మిత్రుడు అన్నారు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మరి 10-12% ఉన్న వాళ్ళకేమో ఓపెన్ కోట 50%, 50% రిజర్వేషన్ పరిమితం కావాలని వాదన. దీని ఏమైనా న్యాయం ఉందా? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఎంతమంది అగ్రవాళ్ళు అన్ని కులాలు చేసి 10-12% కంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఓపెన్ కోట 50% ఉండాలి. ఎస్సీ వర్గీకరణ ఎట్లా అమలు జరిగిందండి? ఎస్సీ వర్గీకరణ అమలు జరగలేదా? సరే, దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఆయా రాష్ట్రాల్లో మీ స్థానిక జనాభాకు అనుగుణంగా అమలు చేసుకోండి అని చెప్పింది. రేపు కూడా మనకు ముందును అమలు చేసి రేపేదైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఇప్పటిదాకా కృష్ణమోహన్ అని చెప్పి చాలా మంది చెప్పారు. మేము అందరం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాం ఎవరైనా మాకు అడ్డం పడితే. కాబట్టి మీరు జీవో రూపంలో తీసుకొచ్చి మొట్టమొదటిగా అమలు చేయాలని చెప్తున్నాం. సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 30కి పైగా కుల సంఘాలతో స్థానిక సంస్థల రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ 42% రిజర్వేషన్ల ప్రక్రియ పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, మల్సునాచారి గారు, మగలాభరణ కృష్ణమోహన్ గారు, రమణన్న గారు, నారగోని గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, మిత్రులారా, మేము గత ఈ నెల 17న అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును మీరు మీ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు అనే ప్రక్రియ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. విద్యా ఉద్యోగం సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కాబట్టి సామాజిక రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఇచ్చే రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మీరు పద్దాలా పోకుండా, మీరు రాజకీయ క్రీడలకు, గేమ్లకు బీసీలను బలిపశువులు చేయకుండా మీ పరిధిలో ఉన్న వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా కేంద్ర ప్రభుత్వం మీకు వీరుగా అమలుపరచాలని చెప్తున్నాం. అసెంబ్లీలో చట్టాన్ని 28 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులగణన జరగకపోవడం బీసీల పాలిట శాపంగా మారింది. దేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి ఈ వర్గం దేశ స్వాతంత్రం వల్ల ఆర్థిక, రాజకీయ సమానత్వానికి నోచుకుంటామనేటువంటి భావనతో ఉన్నటువంటి ప్రజల ఆశల మీద 78 సంవత్సరాలుగా నీరు చల్లేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ దేశంలో బీసీ కులగణన జరగకపోవడం, బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం, బీసీలు అన్ని రకాలుగా 2వ శ్రేణి పౌరులుగా అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతూ ఉంటే, దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, మా వాటా మాకు దక్కాలి అనేటువంటి నినాదంతో బీసీలు కదులుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒత్తిడి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. బీసీలకు అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో కులగణన చేస్తామని, 22% రిజర్వేషన్ కల్పిస్తామని, సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి వాళ్ళ జీవితాల్లో పెనుమార్పు తీసుకొస్తామని ఈ రకంగా హామీలు ఇచ్చి, ఈ హామీలకు కూడా చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత
పై విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారానికి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలని రకరకాల ఒత్తిడి సృష్టించి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితిని ఆ ఒత్తిడి ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే అప్పటి వరకు తెలంగాణ సమాజంలో 51% ఉన్నటువంటి బీసీ జనాభాను కులగన్న తర్వాత 46గా తేల్చడం జరిగింది అనంటే ఈ ప్రభుత్వానికి బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదనేది విస్పష్టం. ఈ రకమైనటువంటి జనాభా లెక్కల సేకరణలోనే అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీసీలకు చిత్తశుద్ధితో న్యాయం చేస్తుందనేటువంటి నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతుంది. కాబట్టి ఈ దేశంలో ఏ పరిణామం జరిగినా ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే తప్ప సమస్యలు పరిష్కరించబడ్డటువంటి దాఖలాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఆ రోజు దేశ ప్రజలు చేసినటువంటి పోరాటం. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కారణం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్పందించినటువంటి తీరు. ఎస్సీ వర్గీకరణ పతాక స్థాయికి పోయి అమలుకు నోచుకోవడానికి కారణం మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగినటువంటి. కాబట్టి పోరాటాలు మాత్రమే సమస్యల పరిష్కారానికి రాచబాటలు వేస్తాయి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారు 42% రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీసీ జనాభా విషయంలో కావచ్చు, దేశంలో బీసీల పట్ల కొనసాగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి భావనతో కూడినటువంటి ఆలోచనలు కొనసాగుతున్నటువంటి తరుణంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ ఒక వేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీని చిత్తశుద్ధితో అమలు చేయాలి. మీనమేషాలు లెక్కించడం, లోపల హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకుని పైకి ఇస్తున్నట్టు నటించడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఇప్పుడు ఏ అంశాల పట్లనైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ అంశాల అమలు కోసం మేము తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలనేటువంటి నిర్ణయం ఈరోజు సభ ద్వారా జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టడం ఓ చారిత్రక అంశం. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. అయితే దీన్ని అమలు పరిచే ప్రక్రియలో భిన్నాభిప్రాయాలని సమాజం లోపల, మేధావుల లోపల, బీసీ సంఘాల లోపల, అడ్వకేట్ల లోపల, జడ్జీల లోపల, అందుకోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ప్రభుత్వం దీని మీద పకడ్బందీగా అమలు చేసే విధంగా, అంటే దీనికి ప్రభుత్వం ఎవరుతుందా లేక పెండింగ్ పెడుతుందా అనేది కాకుండా వెంటనే అమలు చేసేందుకు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి దాన్ని ప్రభుత్వం అమలు చేసేటట్టుగా చేయాలని చెప్పి అందరి మేధావులతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి, మేధావులతో చర్చించడం జరిగింది. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, బిడ్డు పాస్ అయిందా అని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇక్కడ చాలా మంది మెజార్టీ అభిప్రాయం ఏంటంటే దీని మీద గతం లోపల రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఇటీవల బీహార్లో ఏ విధానం అవలంబించారు, తమిళనాడు రిజర్వేషన్లు వచ్చారు, అక్కడ ఏ విధానం అవలంబించారు, అవి రెండింటినీ తీసుకొని మనము మారిన పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. పరిస్థితులు మారినాయి. ఇప్పుడు జనాభా సుప్రీంకోర్టు తీర్పులు కూడా గతంలో అనేకం ఉన్నాయి. జనాభా లెక్కలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేయడము, ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నాను. కాబట్టి వీటికి బిల్లు పాస్ అయింది, గవర్నర్ పంపించి జీవోలు తీయాలి. జీవోలు తీసిన తర్వాత వెంటనే అమలు పోవాలి. అవసరం ఎవరైనా కోర్టు పోతే పోకుండా చేయడము, పోయినట్టు బలవంతంగా మనం కూడా బలమైన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడితే గెలుస్తాము అనేది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే మీరు అలగ్గుల పోయి కేంద్రం మీద దొబ్బి అక్కడ కేంద్రానికి ఇచ్చొస్తే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తలేదు, పెండింగ్ పడుతుంది. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయ్యేది స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఇప్పుడు బిల్లు జీవో తీస్తే స్థానిక సంస్థల
నోటిఫికేషన్ వేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి జీవనది అనేటటువంటి మిజాల అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనం కొట్లాడతాం. కానీ దానికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి, అది ఎంబెడెడ్ 9th షెడ్యూల్లో పెడతారా, దానికి మన విధి విధానాలు ఉన్నాయా, అనేక విషయాలు ఉన్నాయి. దీని లోపల అనేకమైన న్యాయపరమైన, చట్టపరమైన, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. వేటి జోరు గోకుండా ఖచ్చితంగా అమలు జరిగేటానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు దాదాపు 40 మున్నూరు కాపు సంఘం, ముదిరాజ్ సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అనేక రోజులుగా కులాలను కొట్లాడుతున్న కుర్మ సంఘం నాయకులు, బీసీ సంఘాలు 30 వచ్చినాయి. అందరూ ప్రముఖులందరూ గతంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు లేకుండా రాలేదు. ఆ విధంగా మేము అందరికి ఇచ్చి మీ అభిప్రాయం చెప్పండి నేను చెప్పాను. వాళ్ళందరూ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వము మీరు చిత్తశుద్ధితో ఉన్నారు లేదని అనం, కానీ మీరు అవలంబిస్తున్న విధానం ఏంటిది, మాకు లాభం జరగాలి అంతేగాని లాభం కలగాలి తప్ప మీరు కంటితుడు చర్య అక్కడ కేంద్రం నా వేడేసి వచ్చి మేము అక్కడ ఆగింది అని అంటే సరిపోదు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు దేని బేస్ మీద మీరు పెట్టారు, అప్పుడు కూడా న్యాయపరమైన అన్ని ఆలోచించారు. కాబట్టి అదే విధానంతో అవన్నీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. ఇక్కడ మాకు కావాల్సింది 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. మాకేం కావాలి, మా రిజర్వేషన్లు పెంచాలి, మా వర్గాలకు న్యాయమైన మాట లభించాలని కొట్లాడుతున్నాం. అంతే తప్ప ఇక్కడ రాజకీయపరమైనది ఏమీ లేదు. ఒట్టిగా భిన్నాభిప్రాయాలకు అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో మీరు పెంచారు, ఎట్లా సవాళ్ళు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మండల్ కమిషన్ అప్పుడు బలమైన బీసీ వ్యతిరేక ఉద్యమాలు వస్తే 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. అదే కాదు, రిజర్వేషన్ వ్యతిరేకులను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తరిమి వెళ్ళబడితే వచ్చి హైదరాబాద్ లో దాక్కున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకించడంలో ఎవరినంత ఈజీగా వదిలిపెట్టాము. బీసీలలో కూడా నేను భిన్నాభిప్రాయాలు వద్దు, మన రిజర్వేషన్లో అమలు చేయాలి. మేము ఎవరిని శంకించడం లేదు, ఎవరిని తప్పుపట్టడం లేదు. మాకు కావాల్సింది అమలు చేసే విధానంలో లోపవిష్టం ఉండొద్దు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ప్రభుత్వం కూడా మేధావులను విను, అడ్వకేట్లను విను, సుప్రీంకోర్టు జడ్జీలను విను, రిటైర్మెంట్ అయిన అనేక మంది ఉన్నారు వాళ్ళని విను, కొట్లాడుతున్నాం మేము కూడా, మమ్మల్ని కూడా విను, అందరి సలహాలు తీసుకొని లాభపడే విధంగా చేయాలి. రేపు ఏ విధానం తప్పొచ్చినా, ఎక్కడ అది ఆగినా మేమయ్యేది మళ్ళా ప్రభుత్వమే. మేము ఎవరిని వదిలిపెట్టామని రేపు ఆగిపోయిందనుకో, రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర బంధువులు జరుపుతాం, ఆయుధ బంధువులు జరుపుతాం. ఎవరిని తిరగనీయం, అన్యాయం చేస్తారా, మాకు మోసం చేస్తారా అని చెప్పి బీసీలు తిరగబడతారు. ఎవరిని ఎక్కువ కాలం మోసం చేయలేము. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సాఫ్ట్ గా మేము ఇది ఎందుకు బర్డన్ వేసుకుంటున్నారు చెప్పండి, మీరు అందరిని ఇన్వాల్వ్ చేయండి, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు కూడా ఎవరి పట్ల బుర్ర కలుపుకోకుండా ప్రభుత్వం ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. డైవర్ట్ కావద్దు, అందరు కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు త్యాగాలు చేశారు, పోరాడుతున్నారు. తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద మనసుతోటి. సరే, అనుసరించే విధానంలో లోపాలుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అవలంబిస్తారు. ఒక్కొక్క నాయకుడు తనకైన పద్ధతిలో పోరాడతారు. విధానం ఒకటి అమలు చేయడమే మన అంతిమ లక్షణం. పోరాడే లక్షణం లోపల, అనుసరించే విధానం లోపల ఏమన్నా ఉండొచ్చు. ఆ విధానమైన లోపాలతో బయటపడకుండా బీసీలు ఎవరు కూడా బీసీలు కొట్లాడుకోవద్దని బీసీ సంఘాల మధ్య కూడా భేదాభిప్రాయం వద్దు. ఇలా ఉంటే మాట్లాడి ఆరు చేయండి, మాతో ఆరు చేసి తీర్చుకోండి. ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ప్రభుత్వ కార్యాలయాల్లో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. సకాలంలో సర్టిఫికెట్లు అందివ్వడం లేదని మరియు అందుకు ఎటువంటి అధిక రుసుము తీసుకోకుండా అర్హులైన అభ్యర్థులందరికీ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎస్ సదర్న్ డివిజన్ షేక్ మహమ్మద్, అలాగే గిరిజన సంఘాల నేతలు శంకర్ నాయక్, బాలు నాయక్, రాష్ట్ర సెక్రటరీ ఎరుకల సంఘం నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు.
పాత బకాయిలు చెల్లించాలి, పాత బకాయిలు చెల్లించాలి. నూతనంగా లోను ఎవరికైతే లోను రాలేదో వాళ్ళు కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ గురించి కూడా సీనియర్ సంఘాలన్నీ కలిసి పోరాటం చేస్తుంది. దాని విషయంలో మీరందరూ కరెక్ట్గా పోరాటానికి సిద్ధంగానే అదేవిధంగా రేపు 7వ తారీఖు నాడు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ గిరిజన భవన్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఐక్యత, రాజీవ్ వికాస్ కేంద్రాలను పొడిగించాలి, రాజీవ్ వికాస్ కేంద్రాలను పొడిగించాలి. నుంచి బడ్జెట్ ని బడ్జెట్ రిలీజ్ అదే విధంగా యువ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తేదించాలని అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒకతోకల మీద ప్రభుత్వం కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ త్వరగా ఇవ్వడానికి చర్చలు లేకుండా 1900 కాదు 2009, 2020 ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. అదేవిధంగా ఎక్కడైతే రాజీవ్ వికాస్ ఉందో 5వ తారీఖు నాడు డేటు చెప్పడం జరిగింది, లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది. కానీ ఇంకో నెల రోజులు టైం ఇవ్వాలని గిరిజన సంఘం తరఫున, గిరిజన సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఎస్సీబీ కొత్తగా కొనుగోలు ఇవ్వాలని మా డిమాండ్. ఏదైతే మంది 2020 అప్లికేషన్ వాళ్ళకు వచ్చిన ఉంది. కానీ ఘోర విషయం మేము ప్రజా సంఘాలు కూడా న్యాయాలయ గిరిజన తరఫున ఐక్యవేదిక గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్ర నిరసన తెలియజేయం. ఎందుకంటే మరి బీఆర్ 2019లో మరి గొర్రెల కాల్చుతూ బీసీలకి కొన్ని కేటాయించే ఆ రోజు కేసీఆర్ గారు మరి గతం జరిగి రోజు మరి ఏదైతే వ్యవసాయ కూలీలు 6,000 మరి 5 మందికి రెడ్డి దాంట్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చదువుకునే లోన్ తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన దాని లేక వికాస 20,000 మందికి ఎక్కడ అంటే వారంలో లేదు కార్డు ఉంది. చదువుకున్న అమ్మాయి రేట్లో తొలగించడం జరిగింది. ఇప్పుడు వరుస పోయింది కాబట్టి చివరి వరకు ఎప్పుడు ఉడిగించాలి. లేక రేపు మహిళా సంక్షేమ గిరిజన కార్యం ముట్టడించి మేము గిరిజన
పోయింది కాబట్టి చివరి వరకు ఎప్పుడైనా బిగించాలి లేక రేపు మహిళా సంక్షేమ గిరిజన కార్యం ముట్టడించి మేము గిరిజన సందర్భంగా గతంలో ఎస్సీ ఎస్సీ బీసీ ట్రైకార్ 219 కోట్లు బకాయిలని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఆ బకాయిలను కూడా చెల్లించకుండా మరి హడావుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజు వికాస్ పథకం పేరుపైన మరి తీసుకొని రావడం మరి పాత బకాయిలు ఆన్లైన్లో చేసుకున్న వారికి మరి ఇక్కడ అవకాశం దొరకకుండా పోయింది. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్లో ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క పెండింగ్ యొక్క మరి నిధులను వెంటనే కేటాయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే రాబోయే ఏప్రిల్ 7 తారీఖు రోజు పెద్ద ఎత్తున మాసప్ ట్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషనర్లు అక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున 5,000 మందితోని ఆందోళన చేపడతాం. మరి అదేవిధంగా ఏదైతే హడావుడిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు లేకుండా మరి అదే రకంగా మరి ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి వాళ్ళకు సర్టిఫికేట్లు అందకుండా లబ్ధిదారులు మరి జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ తేదీని వెంటనే ఈ ప్రభుత్వం మరి ఆలోచించి పొడిగించే విధంగా తీసుకోవాలి. ఇవాళ మరి పెద్ద ఎత్తున ఇక్కడ సింగరేణి కాలనీలో ఇది ఖాజాబాగ్ మరి సల్లాదేవి నగర్లో అనేక ట్రైబల్ యొక్క ప్రాంతం, ఇది ట్రైబల్ నివసించే ప్రాంతం. బీసీలు, నిరుద్యోగులు, యువకులు అన్ని రకాల చాలా మంది ఇక్కడ ఉంటారు. దీనికి నాయకత్వంగా ఈరోజు మరి శంకర్ నాయక్ గారు, బాలు నాయక్ గారు, అనేక గిరిజన సంఘ రూప్ సింగ్ గారు, మరి కండలి వెంకటేష్ గారు, ఇంకా అనేకంగా మహిళా సోదరులు కూడా ఇది ఒక హెచ్చరిక చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. వెంటనే పాత బకాయిలను చెల్లించే విధంగా యూనిట్ కాస్ట్ను కూడా గత ప్రభుత్వం 10 లక్షల యూనిట్ ఉంటే ఈరోజు 4 లక్షలకు కుదించడం ఇది దుర్మార్గమైన చర్య. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఉంది. పరిశీలించి మరి గిరిజనుల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలి. ఆ నిధులను కూడా వెంటనే జాప్యం చేయకుండా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి యొక్క సైదాబాద్ మండల్లో ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. గతంలో మరి రౌండ్ టేబుల్ సమావేశం మరి అన్ని జిల్లాలలో మండలాలలో జరుగుతుంది. మరి రేపు మాసప్ ట్యాంక్ ఏప్రిల్ 7 తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వికాస్ యొక్క పథకాన్ని తేదీని పొడిగించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. గిరిజనుల ఐక్యత. మల్కాజ్గిరి యాదవ్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి ఆనందన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని, పార్టీ బలోపేతానికి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జై రామచంద్ర పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అందరూ క్రమశిక్షణగా పనిచేస్తే తెలుగుదేశం తెలంగాణలో మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినట్టున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే అది మరి తెలుగుదేశం పార్టీ దయా దాక్షాలతో అయినట్టున్నా. ఎందుకంటే ఈ పార్టీలో చదువుకున్న విద్యార్థులు, ఈ పార్టీలో చదువుకున్న నాయకులు, ఈ పార్టీలో ఉండే నాయకులు మరి వీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయిందంటే తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. మరి మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసిండ్రు. అభివృద్ధి విజన్ 2020 అని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తే ఇవాళ అక్కలు అవ్వలు ఆ తాతలు ఆలోచించాలి. ఎకరా భూమి 20 లక్షలు ఉంటే 2 కోట్లు అయిందంటే అది ఏ ఒక్క రోజు కాలే, ఏ దొర తీసుకురాలేదు. అది నిరంతరము పార్టీ శ్రమించింది తప్ప లేకపోతే ఏ ఒక్కరి వల్ల కాలే. ఈరోజు మన తెలంగాణలో ఇంత సస్యశ్యామలంగా ఉన్నామంటే గత ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కరికి సొంతం కాదు. ఇవాళ కొందరు ఇంకా మాట్లాడుతున్నారు, నల్గొండలో మాట్లాడుతున్నారు. అక్కడ లిక్కర్ డాన్ ఎవరు? కవితమ్మ కూడా మాట్లాడుతుందంటే వీళ్ళు లేని తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందంటే వాళ్లకు గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా పోరాడితే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి, అక్కడ నుంచి జెండా పాతుకుంటూ బంటింగ్లు కట్టుకుంటూ ప్రతి ఇంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాకు సంబంధించిన ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో శనివారం ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ప్రవాసీ మిత్ర ప్రతినిధులు మంద భీమరెడ్డి, పి సునీల్ కుమార్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, పిఎల్కే రెడ్డి, కళ్యాణ్ కుమార్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పడింది. న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా అనంతరెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ భవనంలో పోలింగ్ ను అధికారి కొండయ్య నేతృత్వంలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. అనంతరం ఓట్లను లెక్కించారు. మొత్తం 424 ఓట్లు ఉండగా 379 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అధ్యక్ష పదవికి అనంతరెడ్డి, నరేందర్ గౌడ్ పోటీ పడ్డారు. అనంతరెడ్డికి 231 ఓట్లు, నరేందర్ గౌడ్ కు 144 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి 3 పోటీ పడ్డారు. శ్రీధర్ రావుకు 163 ఓట్లు, నరసింహారెడ్డికి 123 ఓట్లు, విల్సన్ కు 89 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా నాగోజీ విజయం సాధించారు. అశోక్ ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో నన్ను 5వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను గతంలో 4 సార్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి న్యాయవాదుల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి చాలా సమస్యలు హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ లేదంటే ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించగలిగినాం. రాబో రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో ఉన్న అందరు న్యాయవాదులను కలుపుకొని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విషయంలో కానీ ఇన్సూరెన్సుల విషయంలో కానీ ఇంకా హౌసింగ్ విషయంలో కానీ వీటన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏ న్యాయవాదికి ఏ సమస్య వచ్చినా ముందుండి అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు కూడా నేను పోరాడి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని అందరికీ న్యాయవాదులందరికీ ఈ నా విజయంలో సహకరించిన న్యాయవాదులందరికీ మిత్రులకు అదేవిధంగా శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఊరూరా గో మహత్యాన్ని చాటి చెబుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 180 రోజులుగా
4900 కిలోమీటర్లు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించిన అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మరియు బృందం మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన భాగ్యనగర్ జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న హిందూ సంఘాలు గోసేవ భక్తులు పాల్గొన్నారు. దేవాయ గోబ్రాహ్మణయితాయ చ జగద్దితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యం. నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విశ్రాంత ప్రధానార్చకులను. ఈరోజు బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని, ఇటువంటి సంస్కారమైన పనులు మనం ఎప్పటికి కూడా దేశ రక్షణ కొరకు మనం చెట్లను, వృక్షాలను, గోవులను రక్షించుకోవడం మన ధర్మం. కాబట్టి వారి యొక్క చేసిన సాహసానికి హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా, భక్తులందరూ కూడా వారికి సహకరించి మనం కూడా ఒక ఇంటింటికి ఒక గోవు, కానీ మనం గోవును సాధలేకపోయినా ఒక గోశాలలో మనం ఏదైనా ఒక గోశాలలో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గోవును మనం దత్తత తీసుకొని దాన్ని సంరక్షించే విధానం ప్రకారంగా గోరక్షణకు పాటుపడవలసిందిగా అందరినీ కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హిందూ మతం అనేది ఇది ఒక జీవన విధానం నేర్పించే ఈ జీవన విధానాన్ని మనం హిందువుగా పుట్టడం నిజంగా మన అదృష్టం. మనం ఏ మతాలను కించపరచం, అన్ని మతాలను గౌరవిస్తాం, కానీ మన మతాన్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోదని ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. అలాంటి ఈ గంగలో, ఈ నేలలో, ఈ మట్టిలో పుట్టడం మనందరము జన్మజన్మల చేసుకున్న అదృష్టం. ఈ జీవితాన్ని మాత్రం ఈ ధర్మం కోసం మనందరి బాధ్యత. ఈ ధర్మం కోసం బతకడం, ఈ దేశం కోసం బతకడం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, సనాతన హిందూ ధర్మకి, గో మాతాకి. పాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన స్థలము లాల్ చౌక్లో. ఎందుకంటే ఈ దేశంలో ఒక భాగం లాల్ చౌక్ అని, ఒక గోమాత తన గోజాతిని రక్షించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర 182 రోజులు, 14 రాష్ట్రాలు, 5158 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ దేశీవాళీ గో సంతతిని కాపాడదాం. ఇది
ఈ ఆవు అనేది మనందరికీ సంబంధించింది. ఇది మన బాధ్యత. ఈ గోవును రక్షించడం అనేది మనందరి బాధ్యత. ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. ఆవు లేకపోతే ఈ భూమి లేదు. ఆవు లేకపోతే ఈ మట్టి శ్యామలం కాదు. ఒక్కటేసారి ఆలోచించండి, అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మనం నివసిస్తున్న భూమి బాగుండాలంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ భూమిని బాగుపరచలేదు. ఎందుకంటే మనం తినే ఆహారం, ఈరోజు భారతదేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు వెన్నెముక ఈ గోమాత. ఈ భూమిలో దాదాపు 10 ఫీట్ల మేరకు ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదల్లా కూడా విషపూరితమైన ఆహారం. ఆ ఆహారం తినడం వల్ల ఈరోజు మనం అందరం, మన పిల్లలతో పాటు మనము రోగగ్రస్తులు అవుతున్నాం. మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయ విధానం కాకుండా ఆవులతో ఎడ్లతో వ్యవసాయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా బతికారు. కానీ ఈరోజు ఈ భూమిపై యూరియా, పెప్సీ లాంటి మొత్తం మనము రసాయనిక మందులు వేసి భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేసాం. ఈ భూమి బాగుంటే మనం ఆహారం తింటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. ఈ భూమిలో సూక్ష్మజీవులు రావాలంటే ఒక ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే. ఇది సైన్స్. ఈ గోవు అందుకే ఆవును విశ్వమాత అంటారు. గావో విశ్వస్య మాతర. ఇది విశ్వానికి మాత. ఈ భూమి బాగుంటే ఈ విశ్వం బాగుంటుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన సంస్కృతి మన ధర్మం బాగుండాలన్నా ఒక్కటి మాత్రమే శరణ్యం, ఈ గోమాత. అలాంటి గోవులు లేకపోతే 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమి పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రపంచానికి ఆహారాన్ని అందించిన మన దేశం ఈరోజు మనమే ఆహారం లేకుండా అయ్యే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి. అన్యాక్రాంతం అవుతున్న దేశీవాళి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరు గుండెల్లో ఈ గోవు ఉంటే ఖచ్చితంగా ఈ ధర్మం బాగుంటుంది, ఈ భూమి బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా ప్రాంత వాసులు ఎంతో సంతోషం అవుతుంది. ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు నా పుట్టింట్లో ఉన్న నా అన్నదమ్ములు, నా సోదరులు, నా మిత్రులు ఇక్కడ వీళ్ళందరినీ చూసినాక దాదాపు 182 రోజుల శ్రమ, కష్టం ఏదైనా అనొచ్చు. ఎండనక, రాత్రనక, పగలనక, వర్షానికి, చలికి ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నా ఈ అమ్మ దయనే ఈరోజు ఇంత పెద్ద పాదయాత్ర నేను నడిచిన అంటే ఈ గోమాత తోడుండేపటికే. ఒక గోవు తోడుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఆనందం కావాలన్నా అది ఓన్లీ ఒక దేశీవాళి ఆవులతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు దేశీవాళి ఆవు అంటే ఇలా మూపురము, గంగడోలు ఉన్నది మాత్రమే మన దేశీవాళి ఆవు. దాదాపు 40 దేశాల్లో ఈ దేశీయ ఆవులను బ్రీడింగ్ చేస్తున్నారు ఈరోజు మన దేశం నుంచి. ఈరోజు రష్యా, అమెరికా లాంటి దేశాలు ఈ గోమూత్రంతో పేటెంట్ తీసుకొని ఎన్నో రకాల ఔషధాలు తయారు చేస్తున్నాయి. క్యాన్సర్ లాంటి మహమ్మారి, పంచగవ్యాలతో ఎన్నో రకాల రోగాలు నివారణ అయితే. జపాన్లో ఈ మధ్యకాలంలో సుక్మా జిల్లా సుక్మా ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు మొత్తం 16 నక్సలైట్ల శవాలు స్వాధీనం. ఎదురుకాల్పుల ప్రదేశంలో భారీ సంఖ్యలో AK-47 SLR, INSAS రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంచర్, BLG లాంచర్ వంటి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు స్వాధీనం. DRG సుక్మా, CRPF సంయుక్త బలగాలు బీజాపూర్ ఆపరేషన్లో భాగంగా ఎదురుకాల్పులో మృతి చెందిన నక్సలైట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎదురుకాల్పులో DRGకి చెందిన 2 జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్ల పరిస్థితి స్థిరంగా ఉంది మరియు ప్రమాదం లేదు. మరింత మంది నక్సలైట్లు మృతి చెందే లేదా గాయపడే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో ఇంకా సర్చింగ్ గస్తీ కొనసాగుతోంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ముస్లింల పవిత్ర రంజాన్ నెల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెమ్మ పర్ణికారెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ పార్టీ మాజీ DCC అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి, CI శివశంకర, SI వెంకటేశ్వర్లు, DPRO MA రషీద్, ముస్లిం మైనారిటీ పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి పలు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. సీతారామ కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, మంచినీరు, మజ్జిగ మరియు స్వామివారి కళ్యాణం తలంబ్రాలు అందరికీ అందేలా చూడాలని ఆలయ అధికారులకు మరియు ఉన్నతాధికారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలు అందించారు. కళ్యాణ మండపంలో జరుగుతున్న పనులను ఆలస్యం కాకుండా చూడాలని, త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఆయనతో పాటు భద్రాచలం ఏఎస్పీ, పోలీస్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి, ఫైర్ సిబ్బంది, ఆలయ అధికారులు, మిగతా అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జెస్ అటు కేసెస్ సో ఇట్లాంటివి ఇంకా పోల్స్ ఏదైనా కావాలంటే మనం ఇంకా తెప్పించుకోవచ్చు. సో ఈ పర్పులు ఎట్లాగో దీనిపైన ఉంటాయి కదా, కింద పర్పులు ఉంటాయి కదా, थिक पर्पल वही है। तो जब गद्दा ही डालना है तो ये इसके ऊपर डालेंगे ना, तो ये कोई उसके ऊपर बैठने से दिक्कत नहीं है। सो ऐसे जितने चाहे ऐसे हम लोग मार्किंग कर सकते हैं कि आप उठिए प्लीज़, आप यहाँ मत बैठो, ये डेजिग्नेटेड स्पेस है। वो बोलेंगे लेद कदा खाली होंगी कदा नहीं मचान कदा, प्लीज़ गो एंड सिट देयर। सो जो आर्ग्यू करेगा उसको हम लोग बराबर बताएंगे। सो यही लॉक करना है। ఇవ్వాలని చెప్పి బెడ్ మీద దీన్ని బెడ్ మీద పెట్టి ఏం లాభం. పండుగ కోసం, కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతడం జరిగింది, వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి. భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు. ఇంకా మన దేవాలయానికి, భద్రాచలానికి మంచి పేరు వస్తుంది. సో దయచేసి ఓపికతో మీకు ఓపిక ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ట్ ఫాగింగ్ చేపిస్తున్నాము. మంచి నీళ్లు, మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం, పిఓ ఐటీడీఏ గారు, రాహుల్ గారు, అదేవిధంగా విక్రాంత్ అవర్ ఏఎస్పీ, గ్రామ పంచాయతీ, మన ఆర్డీఓ అండ్ తహసీల్దార్ అందరు కష్టపడి చేస్తున్నారు. అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం. రైట్. సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది, అంటే ఇంకా అది రాలేదు. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకుని పెడుతున్నాము. దట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము. తర్వాత ఐటీడీఏ మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు. మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి అయినా చేస్తున్నారు. సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ దట్. సార్ ఎంతమంది వచ్చే అవకాశం అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము, కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక 16,000 దాకా ఉంది. సో 16,000 ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి. చాలామందికి అయితే ఇక్కడ 2-3 గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు. సో వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వస్తారు. సో ఐ థింక్ ఒక 30,000 to 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పండుగ కోసం, కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతడం జరిగింది, వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది.
ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి. భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు. ఇంకా మన దేవాలయానికి భద్రాచలానికి మంచి పేరు వస్తుంది. సో దయచేసి ఓపికతో మీకు ఓపిక ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ట్ ఫాగింగ్ చేపిస్తున్నాము. మంచి నీళ్లు, మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం పిఓ ఐటీడీఏ గారు, రాహుల్ గారు, అదేవిధంగా విక్రాంత్ అవర్ ESP, గ్రామ పంచాయతీ, మన ఆర్డీఓ అండ్ తహసీల్దార్ అందరు కష్టపడి చేస్తున్నారు. అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము. రైట్. సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది. అంటే ఇంకా అది రాలేదు, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకొని పెడుతున్నాము. దట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము. తర్వాత ఐటీడీఏ మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు. మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి ఆయన చేస్తున్నారు. సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ దట్. సార్ ఎంతమంది వచ్చే అవకాశం అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము, కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక 16,000 దాకా ఉంది. సో 16,000 ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి. చాలామందికి అయితే ఇక్కడ 2-3 గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు. సో వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వస్తారు. సో ఐ థింక్ ఒక 30,000 to 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణ మసీదు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు పోట్రు వెంకటరామారావు, మహిళా నాయకురాలు పోట్రు సరస్వతి, తెలుగుదేశం నాయకులు వెనుకొండ రమేష్, తిమిడి రాంబాబు, మల్లూరు మోహన్, రాచర్ల చందు, తెలుగుదేశం మహిళా నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసర ప్రాంతాలను గమనిస్తూ శుభ్రం లేకుండా చెత్తా చెదారంతో నిండిపోయిన వాటిని చూసి అధికారులపై సీరియస్. నల్గొండ అంతటా చుట్టేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాకు సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుక్మా ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మొత్తం 16 నక్సలైట్ల శవాలు స్వాధీనం. నారాయణపేట సభ్యురాలు డాక్టర్ చిటం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.